సార్ వర్షాలు అసలు ఈ జులై మంత్‌గా ప్రిన్సిపల్ మంత్‌గా చెప్పుకునేటువంటి మంత్ మొత్తం గూడా అసలు వర్షాలనేది కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. చాలా వరకు గూడా తగ్గుముఖం పట్టింది. ఈరోజు గూడా ఎండలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ. ఏంటి సార్ పరిస్థితి ఏంటి? మనకి ప్రస్తుతం అనుకూలంగా ఉన్న సినాప్టిక్ పరిస్థితి ఏమీ లేవు. మనకి మాన్సూన్ పీరియడ్‌లో కూడా రోజు రెయిన్ పడటం అంటూ ఉండదు. దగ్గరలో ఏదైనా అనుకూలమైన సినాప్టిక్ పరిస్థితి, ఉపరితల ఆవర్తనము, లో ప్రెషరు, అల్పపీడనము ఇటువంటివి ఉంటేనే మనకి ఎక్కువగా రెయిన్స్ పడతాయి. అయితే దానికి తోడు మనకి ఎల్‌నినో పరిస్థితులు ఉన్నందువల్ల ఈ వేరియేషన్‌లు కూడా ఉంటాయని మనం రెగ్యులర్‌గా చెప్తున్నాం. సో, ఆ రకంగానే ఈ ప్రస్తుతం మనకి గత 4 రోజులు బట్టి వర్షాలు పడటానికి కారణమైన ద్రోణి గూడా వీకెన్ అయిపోయింది. ప్రస్తుతం మనకి అనుకూల పరిస్థితులేమీ లేనందున రాగల 5, 6 రోజుల వరకు మనకి తెలంగాణలో పెద్దగా వర్షానికి అవకాశం లేదు. అయితే మాన్సూన్ సీజన్‌లో ఎగ్జిస్టింగ్ మాయిశ్చర్ కొంచెం ఎక్కువుంటుంది గాబట్టి, అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు, లైట్ జల్లులు, డ్రిజిలు ఇటువంటి వర్షాలే తప్పించి కంటిన్యూస్‌గా రెయిన్ పడే పరిస్థితి రాగల 4, 5 రోజుల వరకు కూడా లేదు. సార్ ఈ వారం చూసుకుంటే గనక పడాల్సిన దానికన్నా అంటే ఎంతపాటి వర్షం నమోదైందంటారు సార్? మైనస్‌లో కొనసాగుతోందా లేకపోతే? మనకి యాక్చువల్‌గా 18థ్ తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 38% లోటు ఉంది. అయితే గత 19 నుంచి 22 తారీఖు వరకు ఒక 3, 4 రోజులు వర్షాలు పడాయి. దీనివల్ల మనకి లోటు అనేది తర్వాత ఇప్పటికి 28%కి లోటొచ్చింది. ఒక 5% వరకు లోటు తగ్గింది. ఈ గత 4, 5 రోజులు పడిన వర్షం వల్ల. అయితే మళ్ళీ మనకి బ్రేక్ వస్తుంది కాబట్టి ఈ లోటు కూడా మళ్ళీ పెరిగే అవకాశమే ఉంది. 4, 5 రోజుల్లో కావచ్చు భారీ వర్షాలు కురిసేటువంటి సూచనలున్నాయా సార్ ఎక్కడైనా? రాగల 4, 5 రోజుల్లో పెద్దగా అసలు మామూలు వర్షానికి కూడా అవకాశం లేదు. మనకి క్లౌడీనెస్ కూడా తగ్గిపోయి గ్రాడ్యుయల్‌గా టెంపరేచర్‌లు కొంచెం పెరిగే అవకాశమే కనిపిస్తుంది. రైతులకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఎందుకంటే వర్షాలు లేక చాలా విలవిల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా రైతులు వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు? రైతులకి మనము రెగ్యులర్‌గా చెప్తూనే ఉన్నాము. ఈసారి వర్షాలు తక్కువే ఉంటాయని. సో, ఈ తక్కువ వర్షంతోటి మన ఫోర్‌కాస్ట్ తోటి స్టేట్ గవర్నమెంట్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్‌మెంటు, అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతోటి ఏ పంటలు సాగు చేస్తే అనుకూలంగా ఉంటుంది, రాగల నెలల్లో పడబోయే వర్షపాతానికి తగిన ఏమి పంటలు వేయాలి, తక్కువ వర్షపాతంతోటి తక్కువ కాలంలో సాగయ్యే పంటలు ఏవి వేయాలన్నది అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతోటి స్టేట్ గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంటు బులెటిన్స్ అట్లాగే కరపత్రాలు రిలీజ్ చేసి వ్యవసాయదారులకు అందిస్తున్నారు. ఆ సూచనలు ఫాలో అవ్వాల్సిందిగా మనం కూడా తెలియజేస్తున్నాం. తేలికపాటి వర్షాలు కురిసేటువంటి జిల్లాలు ఏవైనా ఉన్నాయా సార్? ప్రస్తుతం ఈ రోజు రేపు గనుక చూసుకుంటే. ప్రస్తుతం మనకి సినాప్టిక్ పరిస్థితులు ఏమీ లేనప్పుడు కరెక్ట్‌గా ఈ జిల్లాలో రెయిన్ పడుతుందని ఏమి చెప్పడానికి అవకాశం ఉండదు. అయితే మాయిశ్చర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దగ్గర అక్కడక్కడ లోకల్‌గా సాయంత్రం సమయానికి కొద్దిపాటి మేఘాలు ఏర్పడి జల్లులు పడే అవకాశమే ఉంటుంది.